సార్ ముఖ్యంగా మాట్లాడుకుంటే జాబ్ లేని వాళ్ళ కోసము ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుందంటారా? బ్రహ్మాండం ఉపయోగపడేది. వాడికి జాబ్ రాలేదు అంటే మరి చదువుకున్నారు కదా, జాబ్ ఎందుకు రావట్లేదు? చదువు అనేది ఎందుకు? అయ్యో జాబ్ లేదు, మనం ఎలా బతకాలి ఎలా బతకాలి, జాబ్ అనేది ఏంటండి? సార్ ఇంతకుముందు ఒకటి అన్నారు మీరు, ఏంటి అని అంటే సో ఇది వస్తలేదు అని అంటే ఇంకొకటి మన దారి ఉంది అని అర్థం. ఇది ఇవ్వలేదంటే 10th తర్వాత మనకు నార్మల్ గా ఎంపీసీ తీసుకుంటాం. ఓకే, ఎంపీసీ తర్వాత బీటెక్ చేస్తాం. ఓకే, ఎందుకు సాఫ్ట్వేర్ సైడ్ పోవాలి అనే విధంగా, ఎందుకంటే కొంచెం లైఫ్ సెట్ అవుతుంది అనే విధంగా. ఏం మిగతా సెట్ అవుదా? మిగతాది కూడా సెట్ అవుతుంది, కానీ చదువు పరంగా కూడా చాలా మంది పోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చదువు పరంగా పోయిన వాళ్ళు ఏముంది, ఒక అన్లిమిటెడ్ బిజినెస్ లోనే బాగుందంటారా మీరు? ఉంది ఉంది అన్నామంటే నీ దగ్గర ఉండిపోతుంది. వచ్చింది వచ్చింది అనగా నటించినామంటే వచ్చేస్తుంది. రాదు లేదు లేదు అన్నామంటే మైండ్కి మంచి చెడు తెలియదు అని చెప్పేసా. ఏది అనుకుంటే అది జరుగుతుందని మీ ఉద్దేశం? తిరిగే లేదండి. అది ఎప్పుడు ఏ పని లేకనే డబ్బులు ఎలా సంపాదిస్తాం సార్ అంటే దానికి నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. రూపాయి నీ దగ్గర ఉండబని లేదు అన్నాను. రూపాయి లేకుండా కాదు, నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. సుమ్మడి బాబు క్లాసులు అడుగు పెట్టాడంటే వాడి సార్ ముఖ్యంగా మాట్లాడుకుంటే జాబ్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది చదువుకున్నా కూడా జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంతే, ఎంత చదివినా కూడా జాబ్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కష్టపడుతున్నారు కూడా ఇంకా. సో మరి జాబ్ లేని వాళ్ళ కోసం ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగపడుతుందంటారా? బ్రహ్మాండం ఉపయోగపడేది. వాడికి జాబ్ రాలేదు అంటే వాడు గొప్పవాడు అయిపోతాడండి. వాడు కానీ కరెక్ట్గా పట్టుకున్నాడంటే వాడు మంచి స్థాయికి వెళ్ళిపోతాడు. వాడు మరి చదువుకున్నారు కదా, జాబ్ ఎందుకు రావట్లేదు? చదువు అనేది ఎందుకు? జాబ్ కోసమైనా చదువు? ఎవరు చెప్పారు? ఇప్పుడు నేను కూడా చదువుకున్నాను, డిగ్రీ. జాబ్ చేయాలని జాబ్ కోసం అప్పుడు తెలియక అనుకున్నాను జాబ్ చేయాలని. అందుకే కదా చెప్పాను, టీచర్ అవ్వాలని అనుకున్నాను అని చెప్పాను కదా. టీచర్ అవ్వాలని 9th క్లాస్లో పుట్టింది నాకు. మా ఊర్లో ఒక టీచర్ని చూసి మనం కూడా టీచర్ అవ్వాలి, 10 మంది బోధించాలని. ఈరోజు నా మైండ్ నేను ప్రపంచానికి బోధించేటట్టు ఇవ్వాలా. పెద్ద పెద్ద వాళ్ళంతా నా కాళ్ళ దగ్గర వచ్చి రాలా, నా దగ్గర నేర్చుకోవాలా. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పిహెచ్డి టీచర్లకి లెక్చరర్లకి నేర్పిస్తున్నాను కదా నేను. కాబట్టి జాబ్ లేదంటే ఇవ్వలేదంటే బాధపడతారు వాళ్ళు. ఎనీ టైం నెగిటివ్లోకి వెళ్తున్నారు. ఆ నెగిటివ్లోకి వెళ్ళకూడదు. అంటే ఈ జాబ్ ఇవ్వలేదంటే మనకేదో ఇంకొక దారి ఉంది అని అర్థం. అంటే ఇంకేదో దారి ఉంది అని అర్థం. ఇది కాదు మన రూటు, ఇంకేదో ఉంది అని అర్థం. వాడు పాజిటివ్ థింకింగ్ చేయాలి. అక్కడ నెగిటివ్లోకి వెళ్ళిపోతారు, భయపడిపోతారు. అయ్యో జాబ్ లేదే, మనం ఎలా బతకాలి ఎలా బతకాలి. జాబ్ అనేది ఏంటండి? ఒక బడ్జెట్తో కూడిన జీవితం. జాబ్ చేసే వాళ్ళ జీవితం ఏంది? బడ్జెట్తో కూడిన జీవితం. అంత లిమిటెడ్, అది అన్లిమిటెడ్ కాదు. అది నువ్వు ఉన్నట్టు ఇంతలోనే జీవించాలి. ఒక దారి, ఒక బడ్జెట్ వేసుకుని దాంతోనే పోవాలి. నువ్వు ఉన్నట్టుండే ఏమంటే వాళ్ళ భార్య అడిగింది అనుకో 2 తులాలు బంగారు కావాలంటే నాకు ఈరోజు దాన్ని తీసేయండి అంటే ఆయన ఏం చేయాలి? ఆయన పరిస్థితి ఒక 50,000 శాలరీ కూడా ఉన్నాయి, లేక ₹1,00,000 కూడా ఉన్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, తిరుపతి, బెంగళూరు సిటీలో ఉన్నాయి కదా. వాటిలో చూడండి ఈ జాబుల గురించి ఏం చెప్తున్నారు. ఇప్పుడు ₹1,00,000 శాలరీ తీసేవాళ్ళు కూడా అప్పులో ఉన్నారు. ₹1,00,000 శాలరీ తీసేవాళ్ళు కూడా అప్పులో ఉన్నారు. నా దగ్గర వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా జాబ్ చేసుకుంటూ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ జీవితం అని వాళ్ళే చెప్తుంటారు. కానీ వినండి. కాబట్టి జాబ్ అనేది ఇవ్వలేదని వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఆ బాధను తీసేయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్సలెంట్గా పని అవుతుంది వాళ్ళకి. వాళ్ళ మైండ్ని వాడుకుంటే చాలు, నెగిటివ్ కాకుండా పాజిటివ్ వాడుకుంటే. సార్ ఇంతకుముందు ఒకటి అన్నారు మీరు, ఏంటి అని అంటే సో ఇది వస్తలేదు అని అంటే ఇంకొకటి మన దారి ఉంది అని అర్థం. ఇది ఇవ్వలేదంటే ఇంకేదో ఉంది అని అర్థం. 10th తర్వాత మనకు నార్మల్ గా ఎంపీసీ తీసుకుంటాం. ఓకే, ఎంపీసీ తర్వాత బీటెక్ చేస్తాం. ఓకే, ఎందుకు సాఫ్ట్వేర్ సైడ్ పోవాలి అనే విధంగా, ఎందుకంటే కొంచెం లైఫ్ సెట్ అవుతుంది అనే విధంగా. ఏం మిగతా సెట్ అవుదా? మిగతాది కూడా సెట్ అవుతుంది, కానీ చదువు పరంగా కూడా చాలా మంది పోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చదువు పరంగా పోయిన వాళ్ళు ఏముంది, ఒక అన్లిమిటెడ్ తో జీవించే వాళ్ళు ఎవరు పెద్దగా లేరండి. చదువు పరంగా జాబ్లో పోయిన వాళ్ళు ఎంతో ఒక లెవెల్గానే జీవించగలుగుతారు. అన్లిమిటెడ్గా జీవించలేరు కదా వాళ్ళు. అంటే కోటీస్ఫుల్గా పెద్దగా పోలేరు కదా. అదే బిజినెస్ మ్యాన్లు అన్లిమిటెడ్ కదా వాళ్ళది. బిజినెస్ లోనే బాగుందంటారా మీరు? ఎక్సలెంట్గా. బిజినెస్కి మించింది ఈ సృష్టిలో ఏం లేదండి. ఏదో ఒక బిజినెస్. జాబ్ అని ఇప్పుడు ఒక డిగ్రీ చేసి ఉంటావు, ఏం జాబ్ వస్తుంది మీకు చెప్పండి? ఎగ్జాంపుల్కి డిగ్రీ చేసిన వాళ్ళకి ఏం జాబ్ ఇస్తారండి? శాలరీ ఎంత ఉంటుంది మించిపోతే? ఎగ్జాంపుల్కి ఒక 25,000. ఈ కాలంలో ఒక సిటీలో హైదరాబాద్లో ఒక 30,000 కూడా తీసుకో. డిగ్రీ చేసినా 30,000 వచ్చింది అనుకో, ఏం జీవిస్తావు దాంట్లో? ఏం జీవితం? ఒక రెంట్ ఇంట్లో ఉండాలి. ఎంత మంచి ఇల్లు కావాలంటే 10,000 కావాలన్నా, 15,000 కావాలన్నా, 20,000 కావాలని పొడుస్తున్నది. ఈ బాడికే పోయా నీ పిల్లల్ని ఆడ చదివిస్తావు, నీ భార్యని ఎలా చూసుకుంటావు, నువ్వు లగ్జరీ జీవితాన్ని ఎలా అనుభవిస్తావు? అట్టని నేను జాబ్ వద్దని నేను చెప్పలా.
వాళ్ళకి ఇచ్చిందంటే వాళ్ళకి అంతకు పైన లేదు అని అర్థం, వాళ్ళకి వేరేది లేదని అర్థం. జాబులు ఇచ్చేసిందంటే వాళ్ళు అదే జీవితం, ఇంకా దాంట్లో కొనసాగండి అనేది. నీకు ఇవ్వలేదంటే ఇంకొకటి ఉంది అని అర్థం, నీకు ఇవ్వలేదంటే ఇది కాదు నీది ఇంకొకటి ఉంది అని అర్థం. నీ మైండ్ని కరెక్ట్గా వాడుకుంటే అది చూపిస్తుంది. అప్పుడు బిజినెస్ పెడతావా, లేక నువ్వే నలుగురికి జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతుంది. నువ్వు జాబ్ కోసం ఎతికినావు కదా, నువ్వే నలుగురికి ఇచ్చే స్థాయిలకి నిన్ను కూర్చొని పెట్టి. అందుకే ఈ సైన్స్లో ఉంది అని నటిస్తే ఉందండి, అది ఎలాగైనా ఉందండి, వచ్చేస్తుంది. ఉంది అన్నామంటే నీ దగ్గర ఉండిపోతుంది. వచ్చింది అనగా నటించినామంటే వచ్చేస్తుంది. లేదు అన్నామంటే జీవితంలో ఏది లేకుండా చేసి పారేస్తుంది. మైండ్కి మంచి చెడ్డ తెలియదు అని చెప్పేసా, దానికి మంచి చెడ్డ తెలియదు. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచి దారి అని ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు కూడా, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా. అందుకే జాబు ఇవ్వలేదు కదా, ఏదనుకుంటే అది జరుగుతుందని మీ ఉద్దేశం. తిరిగే లేదండి. అది ఎప్పుడు నిన్ను నువ్వు నమ్ముకొని నీ మైండ్ని పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు మాత్రం నువ్వు ఏది అనుకున్నా జరుగుతుంది. నువ్వు బిజినెస్ పెట్టాలంటే ₹1 ఉండాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ₹1 ఉండాల్సిన అవసరం లేదు. రూపాయి లేకుండా పెడతామా? వస్తుందండి, నీ దగ్గరికి వస్తుందండి. దానికి అవకాశాలు సృష్టించబడతాయి. నీ మైండ్ సృష్టించుకుంటుంది అవకాశాన్ని, ఎలాగైనా ఏదో ఒక రూపాన్ని సృష్టించబడుతుంది. అంటే ఏ పని లేకనే డబ్బులు ఎలా సంపాదిస్తాం సార్ అంటే, దానికి ఇది పాజిటివ్ థింకింగ్, దీనికి పని పెడితే అది అవకాశాన్ని చూపిస్తుంది అని చెప్తాను. రూపాయి లేకుండా కూడా పెట్టచ్చు అని అన్నారు. ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను రూపాయి నీ దగ్గర ఉండబని లేదు అన్నాను. రూపాయి లేకుండా కాదు, నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అది వస్తుంది, నువ్వు డబ్బుతోనే పెడతావు. ఏ విధంగా వస్తుంది? ఎలాగైనా వస్తుంది. సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎలా వస్తుంది అంటారు? ఇప్పుడు మీరు డైలీ ఏం పెట్టాలని ఒక మైండ్ తో ఆలోచించి డైలీ ఇంట్లో కూర్చొని నీ మైండ్ చెప్తుంది, బట్టల బిజినెస్ పెట్టాలనా, ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలనా అనేది ఆలోచించుకొని వచ్చేసింది అనుకో, మైండ్కో పాజిటివ్ థింకింగ్ వచ్చింది అనుకో, మీ అమ్మ ఇవ్వడమో, మీ నాన్న ఇవ్వడమో, లేక నీ బంధువులు ఇవ్వడమో, లేక వేరే వారి తరపున, లేక నీకు ఒక లోన్ ప్రొవైడ్ నీకు రావడమో, ఏదో ఒక రూపాన్ని క్రియేట్ చేసేస్తుంది నీ మైండ్. అది అప్పే అవుతుంది కదా. అప్పు అని ఎందుకుంటున్నావు నువ్వు? అప్పుగా ఆలోచించలేదు. అప్పు అని కాదు, నువ్వు ఎవరిని అడగలే, అప్పుగా అడగలే. నీ దగ్గరికి వస్తున్నది క్రియేటింగ్. అమ్మా వాళ్ళు ఏదో ఒక రూపాన్ని, ఇప్పుడు నా దగ్గర నేను ఆలోచించాను ఈ సబ్జెక్ట్లో. నేను ఎవరు 5 లక్షలు అడగలేదే. నా దగ్గరకు ఒక లేడీ వచ్చి 5 లక్షలు ఉంది నా దగ్గర, మా పెళ్లి కోసం కూతురు కోసం పెట్టుకొని ఉన్నాను, 3 సంవత్సరాల తర్వాత కావాలి నాకు వడ్డీ కూడా అవసరం లేదు, మీ దగ్గర పెట్టుకుని పోయితే నమ్మకం అన్నది. బ్యాంకులు ఎంత ఇస్తారంటే 35,000 అన్నది. నేను 50కి ఇస్తానన్నాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను 50కి ఇస్తాను పోనా, ఇచ్చేసేయండి. నేను బాండ్ పత్రం రాసి కూడా ఇచ్చేసిన వాళ్ళ కొడుకు దగ్గర. నేను దాంతోనే కదా డెవలప్ అయ్యి, నేను ఎక్కడికి పోలేదు. నా దగ్గర నేను ఇప్పుడు ఈరోజు బిజినెస్ మ్యాన్ అయిపోయి నేను హ్యాపీగా జేసీబీ కొన్నాను చెప్పినాను కదా, క్రేన్ కొన్నాను అని చెప్పినాను కదా, నేను లేఖన కొన్నాను, దాని ద్వారా GST కట్టుకున్నాను కదా. అది సంపాదించి అదే కట్టుకున్నది, నేను కాదు, అది సంపాదించింది. నేను ఎక్కడికి పోలేదే, నా దగ్గరికి ఎందుకు వచ్చింది, నేను ఎలా కొనగలిగాను? ఇది నా జీవితంలో నిజమే జరిగిన ప్రమాణ సత్యం. ఇది మీకు జరిగినట్టు అందరికి జరుగుతుంది, ఎంతో మంది జరుగుతున్నాయి చూడొచ్చు. అందుకే ఫీడ్బ్యాక్లు కూడా చెప్పాను. వాళ్ళు ₹1 లేకపోయినా ఎలా వస్తున్నది అని చూడండి. మీరు ఆన్సర్లు మీ సెల్లులో ఉన్నాయి. సరే కొందరికి జరగచ్చు, మరి మిగతా కొందరికంటే వాళ్ళు మా మైండ్ పాజిటివ్ కొన్నవాడు కాబట్టి, మిగతా నువ్వు నెగిటివ్లు ఉంటే నీకేమీ జరగదని నేనే చెప్తుంటే మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు వాళ్ళకి మొత్తం నెగిటివ్ ఉన్నదని? ఇక్కడ తెలిసిపోతుందా నీ మాటల్లో, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత నెగిటివ్లో ఉన్నా చెప్పగలిగే కెపాసిటీ నాలో ఉంది. ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి. అదే మీరు ఇప్పుడు మాట్లాడేది అంతా నెగిటివే, మీరు చెప్తూ ఉండేది అంతా నెగిటివ్ చెప్తున్నారు. అదే అడగడం కూడా, అక్కడ చెప్పడం కూడా నెగిటివే. అదే పాజిటివ్గా చెప్పొచ్చు దాన్ని. నువ్వు నెగిటివ్గా అడుగుతున్నావు ఎంతసేపు అయినా. చూడండి బాగా ఇక్కడ లాజిక్ ఉంది. నువ్వు ఎంతసేపు అయినా నేను అడిగిన దానికి అదే పాజిటివ్లో ఆన్సర్లు ఉన్నాయి, చెప్పలేకపోతున్నారు. ఎనీ టైం నెగిటివ్ ఆన్సర్లు చెప్తున్నారు. అక్కడే తెలుస్తున్నా నీ మైండ్ ఎలా ఉంది అని. దానికి పాజిటివ్ ఆన్సర్లు ఉన్నాయి, నీ వల్ల కాదది. ఒకరోజుతో కాదండి, ఒక్కరోజుతో జరిగే పని కాదు ఇది. పాజిటివ్ రావడం అంటే ఒకరోజుతో పని కాదు. మన బాడీలో మేజర్ చక్రాలు ఉన్నాయి. ఎంత టైం పడుతుంది నార్మల్గా? 21 రోజులు కనుక గట్టిగా ఫోకస్ చేసినామంటే మళ్ళీ నీ ఇన్నర్ మైండ్ కొంచెం ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయింది అంటే మళ్ళీ పాజిటివ్ వేని పట్టుకుంటుంది. ఏం చేయాలి? అదే ఈ సబ్జెక్ట్లో ఉంది కదా, ఏమేమి చేయాలనేది క్లాస్ అని ఉంది కదా. స్కూల్కి ఎందుకు వెళ్తున్నామని చెప్పినాను కదా. మొత్తం క్లారిటీ నేర్చుకోవాలంటే క్లాస్ అటెంప్ట్ చేయాలి. విసమ్మడి బాబు క్లాసులు అడుగు పెట్టాడంటే వాడికి ధనయోగం ఉంది అని అర్థం. అది మీకు తెలుసో తెలియదు, ఫీడ్బ్యాక్లో చూడొచ్చు. ధనయోగం ఉన్నవాడే నా క్లాసులు అడుగు పెడతాడు అని అర్థం. వాడికి అప్పుడు అక్కడ నేర్చుకుని వెళ్తాడు. అన్నీ చేయకపోయినా కొన్ని చేస్తే చాలు. ఇంకెందుకంటే సింపుల్గా గమనిక అని ఒకటి ఇస్తానండి క్లాసుల్లో. ఆ గమనికని ఫాలో చేస్తేనే నువ్వు జీవితంలో అద్భుతంగా ముందుకెళ్తావు. అప్పులన్నీ తీరిపోయి కారులో పోయే యోగం వస్తుంది. అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, నువ్వు ఎలా ఉండాలి, ప్రతిరోజు నీ మైండ్ని ఎలా వాడుకోవాలని చెప్పిస్తా. అప్పుడు పాజిటివ్ థింకింగ్ వస్తుంది, తిరుగు మాత్రం లేదు. ఇప్పుడు అదే చెప్పాను ఇంతసేపు మీరు అడిగేది. ఎనీ టైము నెగిటివ్ సంబంధించిన క్వశ్చన్సే వస్తున్నాయి నీ మైండ్లో నుంచి. అదే దాన్ని పాజిటివ్ థింకింగ్ రాలేదు అంటే నువ్వు మీ మైండ్ నెగిటివ్లో ఉంది అని అర్థం. అందువల్ల నెగిటివ్ క్వశ్చన్లే తయారు చేసుకుంటున్నాయి. ఇలా అడగదాం, ఇలా అడగదాం, ఇలా చెప్దాం, ఇలా చెప్దాం.
కొంతమందికి రాలేదు. రాకపోవడం ఏంది ఇప్పుడు ఒక స్కూల్లో 50 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ చెప్పింది ఒకే బోధనే టీచర్ చెప్పింది. కొత్తగా ఎవరికి తని కూర్చొని పెట్టి ఎవరికి చెప్పలే. 50 మంది ఒక క్లాసులో ఉన్నారంటే ఆ 50 మందికి మ్యాథ్స్ టీచర్ చెప్పలేక తెలుగు టీచర్ అబ్బా ఆయనకి వచ్చినాడు బోర్డు మీద రాసినాడు బుక్ని చూసి చెప్పినాడు, చూడకుండా చెప్పినాడు, అందరు రాసుకోండి వినండి ఇలా చేసుకోండి అన్నాడు. అందరికి బోధించింది ఒకటే. 10కి 10 ఒకటి ఎత్తాడు. ఒక 5-6 మంది ఎత్తారు 10కి 10. కొంతమంది 9.5 ఎత్తారు. కొంతమంది యావరేజ్గా పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. దీనికి కారణం ఎవరు? ఆన్సర్ ఇవ్వండి. మీరు ఇవ్వాలి ఇప్పుడు ఆన్సర్. యాంకర్ మీరు ఇవ్వండి. చదువుకున్న వాళ్ళే అంటే వాళ్ళే. వాడు పట్టుకున్నంత దీనికి మంచి చెడ తెలియదు అన్నాను. వాడు ఇంట్రెస్ట్ పెట్టినాడు, గురువు గారు చెప్పిన ప్రతిదీ ఫోకస్ చేసినాడు, లాక్కున్నాడు. దాని ప్రకారం పోయినాడు. 10కి 10 ఎత్తినాడు. కొంచెం తక్కువ పట్టినాడు 9.7 ఎత్తినాడు. ఒక లెవెల్కి పట్టుకున్నాడు, పాస్ అయిపోయినాడు. ఏదో చెప్తున్నాడు కానిలే ఏదో రాద్దాం కానీ అన్నవాడా పోయిందో ఫెయిల్ అయిపోయాడు. వాడు ఏమన్నా లేదు, అక్కడ ఏం చెప్పినాడో కూడా తెలియదు. అందరికీ చెప్పింది మాత్రం విద్య ఒకటే. వాడు మాత్రం ఎలా 10కి 10 ఎత్తగలిగినాడు? వస్తున్నారు కదా స్కూల్లో 10కి 10 ఎత్తున్నారు కదా, వాడికి మాత్రం ఎలా? ఇక్కడే కాదు, దాన్ని పట్టుకొని పోయి ఇంట్లో ప్రాక్టీస్ చేసినాడు. ఇంటి దగ్గర ప్రతిరోజు ప్రాక్టీస్. ఈరోజు హోంవర్క్ ఏమి ఇచ్చాడు, ఈరోజు నెక్స్ట్ టెస్ట్ ఏంది, రేపు టెస్ట్ ఏంది, ప్రతిదీ ఇచ్చాడు. అంటే ప్రతిదీ మైండ్తో పని చేశాడు. ఈ మైండ్తో పని చేయించాడు కాబట్టి వాడికి అన్నీ చేసింది. వాడు అడిగినప్పుడంతా రిటర్న్ ఇస్తున్నది. అది రికార్డ్ అయిపోయింది. ఇంకేం నువ్వు మనతో కూడా సరిపోయేటప్పుడు మనతో కూడా వచ్చేది ఏంటండి? చనిపోయేటప్పుడు నీతో కూడా వచ్చేది ఒకటి ఉంది, చెప్పండి చూద్దాం. విద్య. ఎవరికి బాధ, నీ విద్య నా దగ్గరకు వస్తుందా? ఇప్పుడు నా విద్య నాతోనే అంతం అవుతుంది. డబ్బు నీతో కూడా రాదు. చనిపోయినప్పుడు నువ్వు డబ్బు వస్తే కూడా అన్ని కట్టలు నువ్వు సంపాదించిన ఆస్తి నీ దగ్గర వస్తే రాదు. నువ్వు సంపాదించి పెట్టావు, అనుభవించిన అంతవరకే. కానీ విద్య అనేది ఒకటి ఉంది చూడు, అది నీ దగ్గరే ఉంటుంది. అది నీతో కూడా వచ్చేస్తుంది, నీతోనే అంతమైపోతుంది. నువ్వు ఇంకొకటికి ట్రైనింగ్ ఇచ్చి మొత్తం నీలో మైండ్లో ఉన్నట్టు కూడా ఇవ్వలేవు వాడికి. వాడు పట్టుకోలేడు. అన్నీ నీ మైండ్లో బోలెడు ఉన్నాయి, ఇస్తావు, కానీ వాడు పట్టుకోలేడు. కొన్నే పట్టుకుంటాడు. కానీ మొత్తం విద్య వచ్చింది నీ దగ్గరనే వస్తుంది. నీ విద్య మాత్రమే నీతో కూడా వస్తుంది. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది? మైండ్ ద్వారా జరిగింది. ఈ మైండ్తో చేస్తే ఏదైనా సాధ్యమండి. మీరు ఏమడిగారు ఇప్పటికి వచ్చి నన్ను? చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే జాబ్ లేని వాళ్ళు. చూడండి, ఎందుకు అడిగానంటే మీరు ఏమడిగారంటే మీకు గుర్తుందా లేదా? గుర్తుంది. అదే నాకు వచ్చాను. మీరు అడిగిన వచ్చినా కూడా ఉందా లేదా? జాబ్ లేని వాళ్ళు బాధపడాలి ఎందుకు? అదే మనం ఏం అడిగామని కూడా కొంతమంది ఇప్పుడు నాకు కాల్స్ వస్తుంటాయి. కాల్ చేస్తారు, ఎందుకు అడిగినా నీకు వచ్చిన బాగా అనాలి. ఫోన్లు చేస్తారు, గురుగారికి చేద్దామని యూట్యూబ్లో చూసి చేస్తారు. నేను బిజీగా ఉన్నప్పుడు మా అసిస్టెంట్లు ఎత్తరు, మళ్ళీ తర్వాత ఫ్రీ అయినప్పుడు ఎత్తాం. ఫోన్ చేసి మేము తిరిగి చేసినప్పుడు వాళ్ళు ఆ టైంకి ఎత్తకపోయినా కూడా గమ్మని మళ్ళీ చేస్తారు. ఎవరండి మాకు ఫోన్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా జస్ట్ ఒక ఆడమనిషి మాట్లాడు. ఎవరండి? లేదమ్మా మీరు చేస్తున్నారు. మేము చేసినామా, మీకు పని పట్టలేదా? మాకు ఫోన్ నొక్కినారు, మీరు నొక్కేసి ఇలా మాట్లాడుతున్నారా? నేను విసుమండి బాబు గారమ్మా అంటే సార్ నమస్తే సార్. ఈ కారం అంటే ఇకారస్తులు వాళ్ళంతా, బుద్ధి తక్కువైన వాళ్ళు, తెలివి తక్కువైన వాళ్ళు. వాళ్ళే గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వచ్చిందా? మీరు ఏం అడిగారు అనేది నువ్వు గుర్తుపెట్టుకున్నప్పుడే అది రిసీవ్ చేయగలరు. వాళ్ళు ఫోన్ చేసింది నాకు, ఆ ఫోన్ ఎవరు చేశాము, ఈ నెంబర్ ఎవరిది అనేది గుర్తుపెట్టుకోలేకపోయినారు చూడు. అప్పుడు మీరే చేసి ఉన్నారండి, మేమెంత చేసినామా? మీరు చేసి ఉన్నారు మాకు. ఎవరు మీరా? నేను విసుమణి బాబును. సారీ సార్ పెట్టుపోను. ఇలా ఉంటుంది. అంటే నెగిటివ్ పర్సన్స్ వాళ్ళంతా. కాబట్టి జాబ్ లేని వాళ్ళు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదండి. మీ జీవితం అద్భుతమైన జీవితంలో వెళ్ళిపోతుంది. మీరు కానీ ఆలోచిస్తే, ఆ మైండ్ని పట్టుకుంటే, ఆ మైండ్కి పని పెడితే, పాజిటివ్గా ఆలోచించు. నీ వల్ల నీలో కొన్ని సామర్థ్యాలు, కొన్ని లెక్కలేని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి మానవుడు టాలెంట్ అయినవాడు. నీ మైండ్ని వాడుకో. నువ్వు బిజినెస్ పెట్టాలన్నా, ఏం పెట్టాలన్నా ఏదో ఒక దారి నీకు చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళొచ్చు. సార్ వాళ్ళకంత ఇచ్చింది కదంటే వాళ్ళకి అది తప్ప ఇంకేం లేదని అర్థం. ఇదే వాళ్ళకి దారి, వేరే లేదు. వాళ్ళకి ఆప్షన్ లేదు వాళ్ళ దగ్గర. అందుకని నువ్వు ఈ జాబ్లోకి వెళ్ళిపోరు, నువ్వు దీన్ని నీ అంకితం అయిపోరని. నీకు ఇవ్వలేదంటే నువ్వు గొప్పవాడండి. ఇవ్వలేదంటే నువ్వు ఏదో మంచి స్థాయి ఉంది అని అర్థం. ఇప్పుడు నాకు ఇవ్వలా, నేను ఏడ్చా. టీచర్ ట్రైనింగ్ పోయినాను కదా కేజీఎఫ్లో. ఇవ్వలే. ఎందుకు ఇవ్వలా? నాతో కూడా టీచర్ అయినాడు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఉన్నాడు. కారు కూడా మంచి ఇల్లు కూడా నాతో కూడా చదువుకున్నవాడు టీచర్ అయిపోయినాడు. ఇప్పుడు అతను 30,000 శాలరీ తీసినప్పుడు నేను 3,500 రూపాయలు సెక్యూరిటీ పని కూడా జాబ్ చేశాను. నేను సెక్యూరిటీ అండి, సెక్యూరిటీ పని కూడా చేశా. 3,500 రూపాయలకి చేసుకొని అక్కడి నుంచి వచ్చా. ఇప్పుడు వాడికి నాకు ఎంతో తేడా, ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే నాకేదో ఉందని అర్థం. నాకు అక్కడ జాబ్ ఇవ్వలా, వేరే ఉందిరా నీకు, నువ్వు జాబ్ ఎందుకు అనేసి ఇచ్చింది. నాకు ఇవ్వలా. నేను ఆలోచించా, కూర్చున్నా తనిగా. అంటే కొన్ని విషయాలను మానుకోవాలి. ఒకటి కావాలంటే కొన్ని వదిలేయాల్సిందే. మన అలవాట్ల నుంచి కొన్నిటిని దూరం పెట్టినప్పుడే అది కరెక్ట్ దారి పట్టుకొని వెళ్తుంది.
ఊరికా నువ్వు తిరుగుబాట్లు తిరుగుకుంటాను నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, మందు కొట్టుకుంటాను నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు, ఊరి కథలంతా మాట్లాడితే నాకు జాబ్ లేదు, నాకు జాబ్ లేదు. కాదు, నీతో కూర్చో, నీతో నువ్వు మాట్లాడు, నీ ఎన్వైర్మెంట్తో మాట్లాడు, కూర్చో, తనకి కూర్చో. అన్నిటి ఒక 6 నెలలు దూరం పక్కన పెట్టు. నువ్వు ఎంత స్థాయి చదువుతావు నేను చెప్తా, నువ్వే చెప్తావు నాకు కాల్ చేసి. అన్నిటితో కొన్ని ఒక 6 నెలలు దూరం పెట్టేయాలి. కొన్ని విషయాలనే మొత్తం దూరం పెట్టేసి ఇప్పుడు కూర్చో. నువ్వు జాబ్ లేదు కదా, కూర్చో, నీతో నువ్వు మాట్లాడుకో, ఏం చేయాలనేది నీ మైండ్ చెప్పిస్తుంది. కూర్చో. కొన్ని విషయాలు ఉన్నాయి కదా, మౌనం పాటించు. మౌనంలో ఉన్న గొప్పతనం మీకు తెలియదండి. ఆనందం వస్తుంది ఆటోమేటిక్. కూర్చో. అందుకే ధ్యానం నేర్పించేది, ఊరికే కాదు. ఈ ధ్యానం అంటే ఏం తమాషా అనుకున్నారు మీరు? దానికి మించింది ఈ సృష్టిలో లేదు. కూర్చుంటే పీస్ఫుల్ అయిపోతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు, మైండ్ ప్రశాంతంగా, టెన్షన్లు ఉండవు, ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఎప్పుడు చిరునవ్వు వస్తుంది. ఒకే వే, పాజిటివ్ వే. జాబ్ లేని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వమణి బాబు చెప్పినట్టు ఫాలో చేయండి. ఒక 6 నెలలు అన్నింటిని మూట కట్టి పక్కన పెట్టండి. మీ మైండ్తో మీరు మాట్లాడండి. కూర్చో, తరీకు కూర్చో, ఎవరితో తిరుగుబాటు ఉండకూడదు. అన్ని విషయాలు ఇప్పుడు ఎలా ఉన్నారో అన్నింటిని పక్కన పెట్టండి. దాంట్లో పాల్గొనకూడదు మీరు. కొత్త జీవితం, కొత్తగా ఆలోచించు, ఒక లగ్జరీగా ఆలోచించు. నేను ఏం చేస్తే బాగుపడతాను, నీతో నువ్వు మాట్లాడు. ఒక అద్దం తెచ్చి పెట్టుకో, ఇంట్లో నిలబడుకో, కూర్చో. పెద్ద అద్దం పెట్టుకో, చిన్నది కాదు, బాడీ మొత్తం కనబడాలి. ఒక 1000 ఇచ్చి పెట్టుకోమా. పనికిరాని దానికంతా కోటలు, మందులు గుమ్మేదానికి, పార్టీలు పెట్టేదానికి లక్షలు ఖర్చు పెడతారు కదా. నీకోసం ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టు, మాట్లాడు. కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది నీకే. ఊరికే కాదండి, సైన్స్కి మించింది ఏం లేదండి. లా ఆఫ్ అట్రాక్షన్ నెంబర్ 1 సబ్జెక్ట్. కాబట్టి నీకు ఉంది. జాబ్ లేని వాళ్ళకి వేరే మార్గాలు ఉంది, గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నారు. మీరు ఆలోచిస్తే వెళ్తారు, లేదంటే ఎక్కడ వేసిన గొంగడే అక్కడే స్టాప్ అయిపోతారు. కాబట్టి జాబ్ కాదు అవసరం, అది ఇవ్వలేదంటే వేరేది ఉంటుందండి నీకు. అది ఏ దారి అని నువ్వు ఆలోచిస్తే వస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను నా మైండ్ ద్వారా ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించి నేను మంచి దారిని చూపించుకొని, నా మైండ్ నాకు దారి చూపించి, ఆ దారి మంచి దారిగా ఏర్పడి నేను హ్యాపీగా మంచి స్థాయికి ఎదిగినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.